సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. అత్తయ్య గారి గురించి అడగకుండానే చెప్పావు, కృష్ణ గారి గురించి అడగగానే తడుముకోకుండా చెప్పావు. మరి రామ్ గురించి ఒక్క మాటైనా చెప్పవా? రామ్ చాలా మంచివాడక్క. రామ్ బావగారు పేరుకే అన్నదమ్ములు కాని స్నేహితుల్లా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. నువ్వు కోడలుగా వెళ్ళాక వదిన్లా కాక తల్లిలా చూసుకుంటావు. మొదట్లో అతను పరిచయం అయినప్పుడు ప్రవర్తన మాట తీరు చూసి ఏమాత్రం బాధ్యత లేనివాడనుకొని పొరపాటు పడ్డాను. కాని సమాజం పట్ల అతనుకున్న బాధ్యత, మనుషుల పట్ల గౌరవం, పని విషయంలో అంకిత భావం చూసి ఆశ్చర్యం వేసింది. ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సరదాలు షికార్లు అని తిరుగుతుంటే రామ్ మాత్రం తండ్రి ఆశయం కోసం ప్రాణంగా ప్రేమించే క్రికెట్ని కూడా పక్కన పెట్టి పోలీస్ ఆఫీసర్ అయి తన కళ నిజం చేసుకోవడానికి ప్రతి క్షణం తపన పడతాడు. అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగి బెడ్ మీద ఉన్నా కూడా తుఫాను బాధితులకి సహాయం చేయడానికి వెళ్లడం, అక్కడ ప్రజల కష్టాలని తన కష్టంగా ఎంతలా భావిస్తాడో అర్థం చేసుకోవచ్చు. చెట్టుని బట్టి కాయ రుచిని, మాట తీరుని బట్టి మనిషి నడవడికను అర్థం చేసుకోవడం రామ్ని గమనించాక అర్థమైంది. వైజాగ్ నుండి వచ్చాక అక్కడ సంఘటనలు తలుచుకొని బాధపడుతుంటే అతని అల్లరి మాటల వెనక అంత ఆర్ద్రత ఉందా అని ఆశ్చర్యం వేసింది. మంచితనం, నిజాయితీ, బాధ్యతలకు ఒక రూపాన్నిస్తే అదే రామ్. ఈ రోజుల్లో కూడా ఒక మనిషికి అన్ని గొప్ప లక్షణాలుండడం నిజంగా గ్రేట్. రామ్ గురించి ఒక్క మాట చెప్పమంటే ఇన్ని మాటలు చెప్పావేంటి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటక్కాది? ఇంతకు ముందు రామ్ పేరెత్తితేనే ఇష్టపడిన నువ్వు ఇప్పుడు చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నావు. రామ్ గురించి నీ మనసులో ఏదైనా ఆలోచన మొదలైందా? కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేనక్క. గుండెల్లో గుడి కట్టాలి, దేవతల ఆరాధించాలి, తన కోసమే బ్రతకాలి, తన కోసమే చావాలి. నో నో నో, నా మీనమ్మ చచ్చిపోలేదు, నా మీనమ్మ చచ్చిపోలేదు. ఈ జనం నమ్మినా, ఈ ప్రపంచం నమ్మినా నా మీనమ్మ చచ్చిపోయిందంటే నేను నమ్మను. నా మీనమ్మ బ్రతికే ఉంది, ఇక్కడే ఉంది, ఈ హైదరాబాద్ లోనే ఉంది. తను వెతుకుంటూనే హైదరాబాద్కు వచ్చాను. దేవ్కి మీనాక్షి దొరకకూడదు. ఎక్కడుందో తెలియకూడదు. అతని కంటే ముందు నేనే ఆమె ఆచూకీ తెలుసుకోవాలి. ఏదో ఒకటి చేసి దేవ్కి మీనాక్షి దక్కకుండా చేయాలి.
నమస్కారం మేడం. మా ఇంటి అడ్రస్ మీద మీరు తీసుకున్న బైక్ని ఎవరికి అమ్మారో నాకు డీటెయిల్స్ కావాలి. ఎందుకు మేడం? మా ఇంటి అడ్రస్ మీద మీరు తీసుకున్న బైక్ని ఎవరికి అమ్మారో నాకు డీటెయిల్స్ కావాలి. ఎందుకు మేడం? మిమ్మల్ని మేనేజర్గా పెట్టుకుంది మమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కాదు, మేం చెప్పిన పని చేయడానికి. సారీ మేడం. రేపు ఉదయానికల్లా మీకు డీటెయిల్స్ ఇస్తాను మేడం. దేవ్ మనసులో ఉన్న మీనాక్షిని శాశ్వతంగా దూరం చెయ్యాలి. ఆ మనసులో నేను స్థానం సంపాదించాలి. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. I love you, Dev. I love you so much. ఏ మంగా పక్కకి తప్పుకోవే. జాను ఇంటికి రాగానే నేనే ఫస్ట్ కలర్స్ పోయాలి. కుదరదు అమ్మాయి గారు, ముందు నేనే పూస్తాను. అదేం కుదరదు. నా కూతురికి నేనే ముందు రంగు పూయాలి. అదేం కుదరదు. నా చెల్లెలికి ఫస్ట్ నేనే రంగు పూయాలి. అదేం కుదరదు అమ్మాయి గారు, ముందు నేనే పూయాలి. అదే కుదరదు, నేనే పూయాలి. ఆహా, అదేం కుదరదు. నేనే ఫస్ట్. నేనే పూయాలి. ఆహా, నేనే నేనే. ముందు. కుదరదు. కుదరదు, నేనే ముందు. నేనే. చూసారా నాన్న, మనలో జానుకి ఎవరిం ఫస్ట్ కలర్స్ పోయాలా అని ఆలోచిస్తుంటే అది ఆల్రెడీ తన ఫ్రెండ్స్ తో హోలీ ఆడొస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు అమ్మా? ప్రతి సంవత్సరం చిన్నమ్మాయి గారు మనతోనే హోలీ జరుపుకుంటారు కదా, మరి ఈసారి ఏంటి బయట జరుపుకున్నారు? ఇదేంటమ్మాయి గారు, ఈసారి అందరికంటే ముందు నేనే మీకు రంగులు పూద్దాం అనుకున్నాను, కానీ మీరేమో బయట రంగులు పూసుకొని వచ్చారు. సర్లేండి, నేను కొంచెం రాస్తాను. మంగా, త్వరగా టిఫిన్ తయారు చేయి, నేను బజార్కి వెళ్ళాలి. అలాగే అయ్యారు.
జాను జాను ఏంటక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అబ్బే ఏం లేదక్క. లేదు జాను, ఏదో ఉంది. నథింగ్ అక్క. హోలీ అంటే నీకు చాలా ఇష్టం. హోలీ ఆడదామని మేమంతా నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఇలా ఒంటి నిండా కలర్స్తో డల్గా లోపలికొచ్చావు. ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. అలాంటిదేం లేదక్క, వదిలే. నువ్విలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావంటే ఏదో ఉంది. చెప్పు జాను, ప్లీజ్. ఏం జరిగిందో చెప్పు. అమ్మా సూపర్ పూరి వస్తుంది. ఆపమ్మా, ఆపు ఆపు. ప్లీజ్ 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 వద్దండి. ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్తో ఆడటం నా సెంటిమెంట్ అండి. ప్లీజ్. ఏ ఆపాపాపు, అన్న మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అదేంటి పాప, 10 సంవత్సరాలుగా మీ వాళ్ళతో ఆడతావు, ఈసారి సరదాగా మాట్లాడు. వద్దండి ప్లీజ్ అండి, నేను వెళ్ళాలి. ఆపు బేబీ ఆపు. కలర్ అలా టచ్ చేస్తాం, వెళ్ళిపోదు. ఏమిరా, ఓకేనా? మీ అందరికి ఓకేనా? నువ్వు ఓకే అంటే ఓకే అన్నా, కొంచెం రాస్తానమ్మా. ఆపండి ప్లీజ్ అండి. ప్లీజ్ స్టాప్. ప్లీజ్ స్టాప్. ఎక్కడికక్క? రా చెప్తాను. అక్క ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పక్క. నీ కలర్స్ రాసిన వాళ్ళు ఎక్కడున్నారు? జరిగిన అవమానం చాలదా? ఇప్పుడు వెళ్ళొద్దక్క, దండం పెడతాను, వదిలే. నా చెల్లెల్ని ఇంతగా అవమానించిన తర్వాత ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? రా వెళ్దాం. రా చెప్తాను. వద్దక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. వద్దక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క వద్దక్క, నేను చెప్పేది విను. చెప్తున్నాను కదా వద్దని. అక్క ప్లీజ్ అక్క. జాను బండెక్కు. అది కాదక్క, నా మాట విను. ముందు నువ్వు బండెక్కు. వద్దు. ఎక్కు.
రేయ్, పాప హార్న్ కొట్టే పద్ధతి చూస్తే చాలా కోపంగా ఉన్నట్టుందిరా. ఆ పాపకు రంగు పూసి ఈ పాపకు రంగు పూగిపోతే బాధపడుతుందిరా. ఇప్పుడు పూస్తాం కదా. అంత కోపంగా చూడకమ్మా, తొందర ఎందుకు, నీకు కూడా పోస్తాంగా. లేదు మామ, ముందు నేను పోస్తాను మామ. లేదు లేదు మామ, నేనే ముందు పోస్తాను మామ. మామా నేను పోస్తాను మామా, ముందు నువ్వు పోసావుగా, ఇప్పుడు నేను పోస్తా మామా. లేదు మామా, నేను పూస్తామమ్మా. ఒక్కసారికి మామా. మామ నేను ముందు పోస్తాను మామ, నేను మామ. అరే మనలో మనకి గొడవలు వద్దు. బస్ ఎక్కేటప్పుడు క్యూ ఎలా పాటిస్తాము, ఇక్కడ కూడా అలాగే చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు. ముందు నేను. ఎంత ధైర్యమే నీకు? రేయ్ నా చెల్లెల్ని టచ్ చేస్తే ఊరుకుంటాను అనుకున్నారా? అసలు మీ గురించి మీరేమనుకున్నారా? ఇప్పటిదాకా నా చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదురా. ఎప్పుడు నవ్వుతూ ఉండే నా చెల్లెల్ని ఏడిపిస్తారా మీరు? ఏయ్, నా ప్రాణం ఉన్నంత వరకు నా చెల్లెల్ని కన్నెత్తి చూసినా, దాని మీద చెయ్యి వేయాలని చూసినా ఈ శ్రవంతి చూస్తూ ఊరుకోదు. రండ్రా చెత్త నా కొడుకల్లారా. రండ్రా చెత్త విధవ. ఆడపిల్లలంటే ఆడుకునే ఆట బొమ్మలు అనుకుంటారా? ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడానికి. మీ అమ్మ చెల్లి అక్క ఆడవాళ్ళని అన్న విషయం మర్చిపోయారా? చిత్త కొట్టి కుక్కల్లారా. మీకంటే పశువులు నయం కదరా. కొద్దో గొప్ప నీతి నిజాయితీ ఉంటుంది. మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి సమాజం ఏమి గొడ్డుపోలేదురా పెదవల్ల. మిమ్మల్ని అందరినీ ముక్కలు